జయ శ్రీ హనుమాన్ శ్రీశైలేశదయాపాత్రం దేవక్యాదిగుణార్ణవం యతేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యానిత్యమచ్యుతపదాం భజయుగ్మరుక్మా వ్యామోహదస్తచిత్రాణి తృణాయ మేనే अस्मद्गुरोर्भगवतोऽस्य देहिकसिन्धो रामानुजस्य शरणौ शरणं प्रपद्ये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वञ्च हनुमस्मरणात् भवेत् ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ హనుమాన్ అష్టాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు. ప్రతి నిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం. 9/8/2026 నుంచి 15/8/2026 వరకు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీకు అత్యధికంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంటిలో శుభకార్యాలోచనలు జరుగుతాయి. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది. సాహస కార్యాలు చేస్తారు. భూ భవనముల మూలకంగా లాభదాయకంగా ఉంటుంది. ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా నెరవేరుస్తారు. తక్కువ శ్రమతో అధిక లాభంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి వృషభరాశి వారికి ఈ వారం మీకు మానసిక ఆందోళన అధికమవుతుంది. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కడత్రంతో విరోధం ఏర్పడుతుంది. ముఖంలో కళాకాంతులు తగ్గుతాయి. ఇతరుల నిందలకు పాత్రలవుతారు. అనారోగ్య సూచనలున్నాయి. అధికారులతో మాట పట్టింపులు కలుగుతాయి. మొత్తం మీద ఈ వారం మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి. శుభం. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీరు వాహనం నడిపినప్పుడును ప్రయాణాలలోనూ జాగ్రత్త వహించవలెను. శారీరకంగా నలత ఏర్పడవచ్చు. వైద్య ప్రకోపం పెరుగుతుంది. దృష్టి దోషం ఏర్పడుతుంది. దగ్గర వారి ఎడబాటు వలన మానసిక వ్యధ ఉంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ధనాదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు కంటి సమస్యలు ఏర్పడతాయి. వైద్య ప్రకోపం పెరుగుతుంది. అనారోగ్య సూచనలున్నాయి. ఇతరుల విషయాలలో తలదూర్చరాదు. లేనిచో శిక్షలు మీకు పడవచ్చు. ఊహించని రీతిలో ధన వ్యయం ఉంటుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఖర్చులు పెరుగుతాయి. ధనాదాయం తగ్గుతుంది. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి సింహరాశి వారికి ఈ వారం మీకు అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. ఆర్థిక విషయాలు కుదుట పడడమే కాకుండా ధనాదాయం కూడా బాగుంటుంది. తీవ్ర దీర్ఘ అనారోగ్యాల నుండి కోలుకోవడం జరుగుతుంది. అనుకున్నవి సాధిస్తారు. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి కన్యారాశి వారికి ఈ వారం మీకు శారీరక మానసిక అశాంతి ఉంటుంది. ప్రయత్న లోపం లేకుండా ఫలిత లోపం ఉంటుంది. మీ వస్తువులు విలువైన పుత్రాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేనిచో పరుల హస్తగతమయ్యే సూచనలున్నాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వాదాలు జరుగుతాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి తులారాశి వారికి ఈ వారం మీకు సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది. శారీరక అస్వస్థత కలుగుతుంది. ఇంట్లో పెద్దవారికి కూడా ఆరోగ్య లోపం ఉంటుంది. మానసిక అశాంతితో పాటు ముఖంలో కళాకాంతులు తగ్గి శక్తి క్షీణత ఏర్పడుతుంది. అయితే కొన్ని శుభకార్యాలు కూడా జరగవచ్చు. నూతన వస్త్ర ఆభరణాల ప్రాప్తి ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు స్థిర చిత్తత లోపిస్తుంది. వ్యర్థ సంచారం చేస్తారు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. రుణ బాధలు అధికమవుతాయి. ఆదాయం కన్నా వ్యయాధికతే ఎక్కువ ఉంటుంది. అనుకున్నవి సాధించలేక బాధపడవలసి వస్తుంది. ప్రతిదీ చేతికి అందినట్టే అంది దూరం అవుతుంది. కళత్రానికి అనారోగ్య సూచన ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. తదుపరి ధనుసు రాశి వారికి ఈ వారం మీకు అంత మంచి ఫలితాలు లభించకపోవచ్చు. చేతిలో సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కళత్రంతో గొడవలు జరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి. సుఖశాంతుల లోపంతో పాటు శారీరక మానసిక శ్రమకు గురి అవుతారు. ఇతరులతో అనవసరమైన తగాదాలు జరుగుతాయి. మానసిక ప్రశాంతత కోల్పోతారు. పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీరు విజయ పరంపరలను అందుకుంటారు.
అన్ని వైపుల నుండి లాభాలు ఉంటాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్యాల నుండి, రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వేషించిన వారి నుండి సుముఖత లభిస్తుంది. శ్రమకు తగిన లేదా అధికమైన ఆదాయం ఉంటుంది. శారీరక, మానసిక సుఖాలకు కొరత ఉండదు. సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. పరిహారం: ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శుభం. తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు మనసు సరిగ్గా పనిచేయదు. చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపం వస్తుంది. ఇతరులతో విరోధం ఏర్పడుతుంది. ధనాదాయ విషయంలో లోపం ఏర్పడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం కలుగుతుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఖర్చులు కూడా అధికమవుతాయి. మానసిక ప్రశాంతత కొరబడుతుంది. పరిహారం: ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుభం. తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు సుఖశాంతులు లోపిస్తాయి. మానసిక అశాంతి ఉంటుంది. ఇతరుల వలన బాధలకు గురి అవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. కుట్రలు, కుతంత్రములు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులు కూడా శత్రువుల వల్ల ప్రవర్తిస్తారు. అనవసరమైన ఆలోచనలు వస్తుంటాయి. బంధువుల ఎడబాటు ఉంటుంది. పరిహారం: ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో 54 ప్రదక్షిణాలు చేయండి. శుభం. ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను పాటించండి. శుభాలను పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమీద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.